పేరెంట్స్, మీ పిల్లలు ప్యాకేజ్ చిప్స్కి చాలా అడిక్ట్ అయిపోయారా? మీరే కాదండి, చాలా మంది పేరెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లం ఇది. ఎందుకు ఇలా అవుతుంది? నేను డాక్టర్ శ్వేతారెడ్డి, మీ పేరెంటింగ్ ఎక్స్పర్ట్ అండ్ లైఫ్ కోచ్. ప్యాకేజ్డ్ ఫుడ్స్లో 3 ఇంగ్రీడియంట్స్ అండి. ఫస్ట్ వన్ ఏంటి అని అంటే సాల్ట్, ఎక్సెస్ సాల్ట్. ఎక్సెస్ సాల్ట్ అనేది పిల్లలకి బాడీలో బ్లడ్ ప్రెషర్ని చేంజ్ చేసి మూడ్ స్వింగ్స్ వచ్చేటట్టు చేస్తుంది. సెకండ్ వన్ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్. మీరు చిప్స్ని చూస్తే బయట దాని మీద అంతా పౌడరీ థింగ్ అండి, సాల్ట్ అండ్ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్. ఇవి ఏం చేస్తాయి అని అంటే పిల్లలకి టేస్ట్ బడ్స్ని ఓవర్ స్టిమ్యులేట్ చేస్తాయి. సో దట్ లాంగ్ రన్లో వాళ్ళకి నార్మల్ ఫుడ్ తింటే సాటిస్ఫాక్షన్ రాదు. సో వాళ్ళకి క్రేవింగ్స్ అనేవి, ఆ ఫుడ్ తినాలనే క్రేవింగ్స్ ఎక్కువగా వస్తుంది. థర్డ్ వన్ ఏంటి అని అంటే అన్హెల్దీ ఆయిల్స్ అండ్ ఎక్సెస్ ఫ్యాట్ అండి. ఇవన్నీ వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ మీద ఎఫెక్ట్ చేస్తుంది అండ్ లాస్ ఆఫ్ అపటైట్ అండ్ డైజెషన్ మీద కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో యాజ్ పేరెంట్స్ మనకి ఇవి తెలిసింది కాబట్టి, సో ఇప్పుడు మన గోల్ ఏంటి? పిల్లలకి హెల్దీ ఈటింగ్ అనేది అలవాటు చేయాలి. మన గోల్ ఇక్కడ చిప్స్ని బ్యాన్ చేయడం కాదు, బట్ ఆ చిప్సే హోమ్ మేడ్ హెల్దీగా ఇంట్లో తయారు చేసి ఇవ్వండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఎవ్రీ బైట్ తోటి వాళ్ళ బ్రెయిన్ కి సిగ్నల్స్ వస్తుంది, సో దట్ ఆస్క్ ఫర్ మోర్ జంక్ అనేది. సో ఇది మనం స్టాప్ చేయాలి. పిల్లలకి మైండ్ఫుల్ ఈటింగ్ అనేది ప్రాక్టీస్ చేపియండి. యాజ్ పేరెంట్స్ వీ షుడ్ టీచ్ దెమ్ హౌ టు ఈట్ హెల్దీ అండ్ హౌ టు maintain healthy lifestyle. Thank you.